మహిమకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా దేవుడు జరిగించినట్లుగా మీరందరూ ప్రార్థించండి. రేపు ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకల్లా రావాలి. ఓకేనా? 9 గంటలకల్లా రావాలి. అలాగే తమ్ముడు రత్నం, అలాగే రామణ, మీరు అందరూ భోజనాలు ఏర్పాటు చేయాలి. మీరు అందరే ఒకసారి ఉన్నట్లుగా మీరే వండి అందరికీ వడ్డించాలి. దాని కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరట, ప్రభు నామంలో ఆలోచిస్తున్నాం. కాబట్టి రేపు ఉదయం 9 గంటలకు మన సంఘ బిడ్డలందరూ, మన 3 చర్చిలు సంఘ బిడ్డలందరూ, అలాగే సువార్థికులు, పాస్టర్లు, మరి నా ఆలోచన అయితే 150 మంది అవుతారనుకుంటున్నాను. అలాగా తగ్గకుండా మరి అందరూ రావడానికి దేవుడు సహాయం చేయనట్లుగా సేవకులందరూ మరి వాహనాల మీద, బస్సుల్లో, ట్రైన్లో వస్తున్నప్పుడు ఎవరికి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమకరమైన ప్రయాణాన్ని దేవుడు అనుగ్రహించి క్షేమంగా దేవుడు వారిని తీసుకువచ్చినట్లుగా మీ అందరి ప్రార్థనలు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట, ప్రభు నామంలో మనం చేస్తున్నాం. సరే, మంచిది. చదువుకున్న కీర్తన భాగంలో మొదటి చరణంలోని చక్కని మాట ఉంది. యెహోవాను స్తుతించుట మంచిది, మంచిది. క్రైస్తవులముగా, దేవుని బిడలముగా, దేవుని సొత్తైన ప్రజలముగా మనం దేవునికి చేయవలసిన పని ఏంటి అంటే ఆయన స్తుతించుట మంచిది. అది నేర్చుకోవాలి మనం. అది కలిగి ఉండాలి మన జీవితంలో. చాలా మంది డబ్బు కలిగి ఉంటే మంచిది అనుకుంటున్నారు. నేను తప్పంటున్నా, కలిగి ఉండాలి. ఆస్తులుంటే మంచిది అనుకుంటున్నారు. మంచిదే కాదంటలేదు. ఇలా లోకంలో ఎంత కలిగి ఉన్నా మంచిదే. అది దేవుని చిత్తానుసారమైందిగా ఉండాలి, దేవునిచ్చేదిగా ఉండాలి. దేవుని కలిగిన మనం ఎప్పుడు దేవుని స్తుతించుట మంచిది, మంచిది. పని చేసుకుంటూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఏమండి, ప్రయాణం చేస్తూ కూడా దేవునికి స్తుతులు చెల్లించాలి. లేదా మన రోజు దినవారీ కార్యక్రమములు ఏమి చేసినా కూడా దేవుని స్తుతించుట మర్చిపోకూడదు. దేవుని స్తుతిస్తే, దేవుని గణపరచువారముగా ఉంటే, దేవుని మహిమపరచువారముగా ఉంటే ఎంత మంచిదో, ఎంత మంచిదో. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మన జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదములు ఉంచువారుగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలను దేవునికి ఇవ్వవలసిన గౌరవం ఏంటి అంటే ఆయన స్తుతించుట మంచిది. కానుకలు ఇవ్వడం, దేవునికి పలారాలు ఇవ్వడం, ఇవన్నీ ఒక వ్యక్తి, ఇది ఒక పార్ట్. కానీ నోరారా దేవుని స్తుతించుట ఎంతో మంచి. అంటే 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా. ఆమేన్, హల్లెలూయా. అంతరంగమున సమస్తం. మన నోరారా దేవుని స్తుతిస్తున్నప్పుడు నరములు, కండరములు, ఎముకలు అన్ని కదులుతూ మన శరీర యావత్తు దేవుని స్తుతిస్తూ ఉంటే దేవునికి ఎంత సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన దగ్గర కోరుకునే గొప్ప అర్పణ నోరారా దేవుని స్తుతించుట, దేవుని స్తుతించుట. కాబట్టి దేవుని పిల్లలను మన కుటుంబంలో వచ్చే శోధన పోవాలి అంటే, శ్రమలు పోవాలి అంటే, ఇరుకులు పోవాలి అంటే, ఇబ్బందులు పోవాలి అంటే ఏం చేయాలి? మనం మోకరించి దేవుని స్తుతించాలి. ఎవరికి వెళ్ళాల్సిన అవసరం, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం,
ఎవరు సలహా తీసుకోవాల్సిన అవసరం. వచ్చిన ఇబ్బంది దేవునికి చెప్పుకుంటూ, నీ ప్రార్థన రాదు, ప్రార్థన చేయడం కుదరదనుకో, స్తుతులే చెప్పు. అయ్యా నీకు స్తోత్రమయ్యా, ఈ కష్టం ఎందుకు వచ్చిందో నీకే స్తోత్రమయ్యా, ఇబ్బంది ఎందుకు వచ్చిందో నీకే స్తోత్రమయ్యా, దానిని మా కుటుంబం మీద నుండి మా మీద నుండి తీసివే ప్రభు అని మనం స్తుతులు చెల్లించగలిగితే దేవుడు మన పక్షమున ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దైవ గ్రంథంలో మనం చూస్తే ఆది కాండంలో చదవద్దులండి, టైం లేదు. ఎరుకో కోట గోడలు చాలా బలమైనవి. ఎరుకో కోట గోడ ఎంత ఉండేది తెలుసా? కొత్తగా చేశారు బైపాస్. 4 రథాలు ఎదురు రావచ్చు, 4 రథాలు ఎదురుగా పోవచ్చు. అంత వెడల్పు కలిగినటువంటి ఎరుకో కోట గోడలు. పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలను మొత్తడానికి, ఇశ్రాయేలు ప్రజలను బంధించడానికి ఎరుకో కోట గోడలను కట్టారు. మొత్తం అది సరసాల. ఇప్పుడు కూడా మనకి సరసాల ఉంటుంది రాజమండ్రి. అది ఎక్కడ ఉంటుందంటే గోదావరి నడి మధ్యలో ఉంటుంది. గోదావరి మధ్యలో ఒక దీపం ఉంది, ఒక దెబ్బ ఉంది. ఆడ పెడతారు అనమాట. చుట్టూ నీళ్ళే, పారిపోవడానికి కుదరదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రదేశం అది. జిల్లా సెంటర్ జైల్స్ ఉంటాయి, వాళ్ళే 14 ఎత్తులు గోడలు కడతారు. కట్టి కబులుంటారంటే ఎవరో ఆ గోడ మొత్తానికి కరెంటు పెడతారు. ఎంత కరెంటు పెట్టినా దొంగలే. 14 కాదు, 20 అడుగులు ఎత్తి కట్టినా కరెంటు పెట్టినా వెళ్ళేవాడు వెళ్తానే ఉన్నారు. కానీ ఆనాడు ఎరుకో కోట గోడ చాలా బలంగా కట్టారండి. రథములు ప్రయాణం చేసేంత వెడల్పు కలిగినవి. ఆ గోడ మీద బందోబస్తు ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, సైన్యం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఎవరు పోవడానికి ఉండేది కాదు. అంత బలమైన గోడ ఇశ్రాయేలు ప్రజల కొరకు నిర్మించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దానిలో నుండి బాధపడుతూ వేదన పడుతున్న సమయంలో వారికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటి అంటే, బంధించబడ్డాం, ఈ సమయం వృధా పోకుండా మన నోట యెహోవాను స్తుతిద్దాం, దేవుని పాడదాం, దేవుని కనపడుద్దాం, దేవుని ఆరాధన చేద్దామని చెప్పి ఎరుకో కోట గోడల కొరకు వారందరూ స్తుతించడం ప్రారంభించారు. దేవుని కనపరచడం ప్రారంభించారు. దేవుని మహిమపరచడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా అంత బలము కలిగినటువంటి ఎరుకో కోట గోడలు ఇశ్రాయేలు ప్రజల యొక్క స్తుతులకు, స్తోత్రాలకు ఏమైనా తెలుసా? కూలిపోయినాయండి. చదవబడి దేవుని స్తోత్రం చేద్దాం. బాబు, 4 రథాలు, గుర్రములతో కట్టబడిన రథాలు వస్తూ ఉంటే మరి 4 రథాలు వెళ్ళేటువంటి విశాలము కలిగినటువంటి, అంత వెడల్పు కలిగినటువంటి ఎరుకో కోట. మనుషులు కూర్చాలి అంటే కుదరదు, మనుషుల వల్ల ఏమి కాదు. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి ఆలోచన ఇచ్చాడు. ఇచ్చి వారిలో ఆత్మధైర్యమును కలిగించడానికి ఒక ఆలోచన పెట్టాడు. అదేంటి అంటే, మనమందరం జైల్లో ఉండి మౌనంగా ఉండే కంటే కూడా మన సృష్టికర్త అయినటువంటి దేవునికి మనమందరము ఏక కంఠముతో, ఒకే స్వరముతో మన దేవునికి స్తుతులు చెల్లిద్దామని వారందరూ స్తుతులు చెల్లించారు. వారందరూ స్తోత్రములు చెల్లించారు. వారందరూ దేవుని గణపరిచారు. పిల్లరా, వారందరూ దేవుని భయపరిచారు. వారందరి స్తుతుల
దాటికి ఎరుకు కోట గోడలు గొప్ప కూలిపోయాయి. గోడలకు బాంబులు పెట్టలే. గోడలను పిల్లల మనుషులు ఇనపాయుధములు తీసుకొని, సుత్తులు మనుషులు తీసుకొని వాటిని పడగొట్టడానికి వారు ప్రయత్నం చేయలేదు. వారు చేసిందల్లా వారికి ఇచ్చిన నోటితో, దేవుడిచ్చిన నోటితో దేవుని స్తుతించడం ప్రారంభించారు. హృదయపూర్వకముగా దేవుని స్తుతించారు. హృదయ అంతరంగముల నుండి దేవుని స్తుతించారు. దేవుడు వారిని గణపరిచారు కాబట్టి దేవుడు వారి పక్షముగా ఉండి యుద్ధమును చేశారు. దేవుడు నామమును ఆ స్థలములో మహిమ వచ్చినట్టుగా దైవ గ్రంథము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలా, యెహోవాను స్తుతించుట మంచిది. అవునంటారా కాదంటారా? చెప్పట్రా? మంచిదా కదా? మంచిది. వాళ్ళందరూ ఏకముతో, ఐక్యతతో స్తుతించినప్పుడు ఎరుకో కోట గోడలను దేవుడు కూల్చివేశాడు. ఎంత గొప్ప దేవుడు! వారి పక్షముగా ఉండి కార్యమును జరిగించిన దేవుడు నీ పక్షముగా ఉండి కూడా కార్యము జరిగిస్తాడు. నీ కుటుంబ పక్షముగా ఉండి దేవుడు కార్యము జరిగిస్తాడు. నీ బిడ్డల పక్షముగా ఉండి దేవుడు తన కార్యమును జరిగించేవాడుగా ఉంటాడు. కాబట్టి పిల్లలా, మనం నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠం ఏంటి అంటే యెహోవాను స్తుతించుట మంచిది. మంచి పనులు చేస్తున్నావా? దేవుని దగ్గర ఏదైనా మంచి పని చేశాము అంటే ఈ నోరారా దేవుని స్తుతించుటయే మంచి పని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాటను మీ తలంపుకు తెస్తా. దైవ గ్రంథంలో మనం గమనించేస్తే రాజైన కోపం వచ్చింది. ఎవరి మీద అంటే ఆ దేశంలో రాజు చేత ప్రతిష్ఠించబడినటువంటి విగ్రహములకు, ప్రతిమకు అందరూ వంతుల వారికి వెళ్ళి ఏం చేయాలి? నమస్కారం చేయాలి, పూజ చేయాలి, ఆ ప్రతిమను ఆరాధించాలి, ఆరాధన చేయాలి. అందరూ పోయి చేస్తున్నారు. కానీ ఈ రోజున ఒకరు వంతు వచ్చింది. ఎవరంటే షడ్రకు, మేషక్, అబేద్నెగో. వాళ్ళ ముగ్గురు వంతు వచ్చింది. వాళ్ళు అంటున్నారు, మేము పోనే పో, మేము మొక్కలే మొక్కం. కారణం ఏంటి అంటే మేము మొక్కే దేవుడు, మీరు స్తుతించే దేవుడు మాకున్నాడు. ఆయన కాదని రాజుకు భయపడి అక్కడికి వెళ్ళి మొక్కడానికి ఏమాత్రం అంగీకరించాం, ఇష్టపడ. మంత్రులు చెప్తున్నారు, రాజుల వారు చెప్తున్నారు, బాయ్ మీరు మొక్కకపోతే, నమస్కరించకపోతే రాజు అగ్నిగుండాన్ని రెడీ చేశారు. ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కరించారో వారిని అగ్నిగంతకంలో పడవేయడానికి అగ్నిగుండాన్ని రెడీ చేసి పెట్టాడయా. రండి. ఎందుకు ఆ బాధ? ఆ బాధ నుండి, ఆ విపత్తు నుండి, అగ్నిగంధకం నుండి మీరు తప్పించబడాలి అంటే ఈ ప్రతిమకు నమస్కారం చేయాలి. వాడు ముగ్గురు అంటున్నారు, మేము సావనన్నా సస్తాం, కానీ మా నోట ఆ ప్రతిమకు మొక్కటానికి, వచించడానికి మేము ఇష్టపడతాం. మా నోట మా దేవుని తప్ప మరెవ్వరిని మేము స్తుతించనే స్తుతించాం. హల్లెలూయా. ఎంత గొప్ప తీర్మానం అండి! ఎంత గొప్ప వడంబడిక వారి జీవితం మరణం ముందు కనబడుతుంది. వారు మరణించడానికి అగ్నిగుండం కాలుతుంది. అంతా చూస్తున్నారు, కనులారా చూస్తున్నారు. కానీ వారిలో ఏమాత్రం భయము గాని పెరుగు గాని లేనే లే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాజు కోపం వచ్చింది. రాజు వారిని తీసుకురామన్నాడు. వారిని తీసుకురండి. తీసుకొచ్చారు. రాజు వారితో మాట్లాడారు. మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమాత్రం మార్పు రాలేదు.
రాజు అన్నాడు, బాయ్ వీరి చేతులు కాళ్ళు కట్టి ఇప్పుడున్న మంట కంటే 7 అంతల మంటను అధికించేయండి, టెంపరేచర్ పెంచండి, అగ్నిని ఎక్కువ చేయండి అని రాజుగారు శాసించాడు, ఆగ్రహించాడు. మంటను అధికించేశారండి. భయంకరమైన మంట మండుతూ ఉంది. అప్పుడైనా వీళ్ళు భయం వచ్చిద్దామని రాజు చూశాడు. వాళ్ళు అంటున్నారు, ఇప్పుడున్న మంట కంటే ఇంకెంత మంట వేడి చేసినా నేను భయపడనే భయపడ. కారణం ఏంటంటే మేము స్తుతించే దేవుడు, మేము స్తోత్రములు చెల్లించే దేవుడు, మా అంతరంగముల నుండి సన్నతించే దేవుడు, మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నేను ఆరాధించే దేవుడు సమర్థత కలిగిన దేవుడు. ఎవరుకుంటున్నావు నువ్వు? ఆచారంగా మందిరానికి రాబాకండి, అలవాటుగా మందిరానికి రాబాకండి, ఏదో టైం పాస్ కొరకు సమయం ఏదో వెళ్ళాలని అనుకుని రాబాకండి. మన దేవుడు మన ప్రతి వాంఛను ఆయన నామము చేత తీర్చే దేవుడు, ఆశ కలిగిన ప్రాణములను తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మంట మండుతూ ఉంది, వీరిలో ఏమాత్రం భయం లేదు. రాజువారిని బాగా దీర్ఘంగా చూస్తున్నాడు. వాడి చేతులు తాను వణుకుతాయేమో, అలా కళల్లో భయం కనపడిద్దేమో, భయాభ్రాంతులు చెందుతారమని రాజు వారిని ముగ్గురిని దీర్ఘంగా చూస్తా ఉన్నాడు. ఎంత దీర్ఘంగా చూసినా వారిలో కొంచెం కూడా భయం. రాజు గారు ఎంత కనపడుతున్నారని గర్విష్ఠులుగా కనపడుతున్నారు, అహంకారంతో ఉన్న వారికి కనపడుతున్నారు. అందుకని రాజు కోపం వచ్చి, వీళ్ళ అగ్నికంలో నెట్టివేయండి, మీరు చనిపోవటం, అరవటం, కేకలేయటం నేను అంతఃపురంలో నుండి చూడాలని గబగబా అంతఃపురం పైకి వెళ్ళిపోయాడు. అగ్నిగంధకంలో ముగ్గురు పడవేశారు. ఇలా ముగ్గురు అగ్నిగంధకంలో కాలిపోతున్నారు అని రాజు అనుకుని అంతఃపురం చూస్తా ఉంటే ఎంతమంది కనపడుతున్నారట? 4 కనపడుతున్నారు. అందరూ చప్పుడు నలుగురు కనపడుతున్నారు. వెంటనే ఆ అగ్నిగుండంలో పడవేసినటువంటి బంట్రోతులు పిలిచారు, బాయ్ ఎంతమందిని వేశారు మీరు? 53 వేశారు. నా కళ్ళకి 4 కనపడుతుంది, మీ కళ్ళకి కనపడతారా? చూడండి, అయా కనపడుతున్నారా? వారు అగ్ని గంధకములో పడవేసినప్పుడు వారు భయముతో పడిపోలేదు, కానీ ఆత్మవిశ్వాసంతో దూకారు. వారు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ అగ్ని గంధకములో వారు నాట్యం చేశారట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గంతులు వేశారటండి. ఎంత సంతోషం వాడికి. మనకి శ్రమ వస్తుందంటే భయం కదా, కష్టం వస్తుందంటే భయం, రోగం వస్తుందంటే భయం కదా, భయపడతాం మనం. కానీ వీడికి మరణము ఎదురుగా కనబడుతుంది. మరణ సంబంధమైన అగ్ని గంధకములు వారిని పడద్రోసినప్పుడు కూడా వారు ఏమాత్రం భయపడలే. వారు ఆనందభరితులుగా, సంతోషభరితులుగా దేవుని స్తుతించుకుంటూ, నోరారా దేవుని కనపరుస్తూ అగ్ని గంధకములు వారు నాట్యం చేస్తున్నారు. హల్లెలూయా. మరొక్కడే కాదండి, ముగ్గురే కాదండి, వారితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉండి నాట్యం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రాజుకు బాధ కలిగింది. 4 బయటికి తీశాడు. వారి శరీరము, వారి ఎంటుకలు, వారి వస్త్రాలు అన్ని తవుడు చూశాడు, కానీ ఎక్కడ అగ్నివాసన వారి దగ్గర రాలేదండి. ఎక్కడ అగ్నివాసన రాలేదు. వారి వస్త్రం కాలిపోలేదు, వారి ఇంటిగా కవురుకోలేదు. అంత ప్రసన్నత, అంత కనికరము, అంత కాపుదల ఎవరిచ్చారు అంటే వారు నోరార స్తుతించిన దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున
నీకు ఎవరు తోడుగా ఉన్నారు? ఆశ గారు రాత్రి నా ప్రక్కనే ఏదో నడిచినట్టుగా ఉంది, నాకు భయం కలిగింది పాస్టర్ గారు అని అంటున్నారా? కళ్ళు మూసారు, గుండెల్లో జల్లంది పాస్టర్ గారు అంటున్నారా? అంటే ఏంటి? మీతో దేవుడు లేనే లేడు. లేడంటే మీ నోట దేవుని స్తుతి లేదు. దేవుని స్తుతి లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు మనతో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? నోరాల దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా. నేను ఇప్పుడు కూడా ఇదే అలవాటు. చచ్చిపోయి ఉన్న సమాధి కార్యక్రమంకి వెళ్ళి సమాధి చేసిన స్నానం చేయండి, కాళ్ళు కూడా కొనుక్కోవాలి. చాలా మంది అక్కడ పోయి కాళ్ళు కొనుక్కోవాలి, గుడి చూడాలి, దీపాలు అది చేయను. అసలు అది ఆచారం. పెట్టి మోసినా కూడా స్నానం చేయండి, ప్రశాంతంగా నిద్రపోతాం. కాని మీదంటే మనం కాదు, మనం దేవుని సొత్తు, దేవుని బిడ్డలు. మనం ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? ఆయన మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవరు? ఎవరుంటారండి విరోధి? దేవుని మనతో ఉండగా, మనం ఆయన స్తుతిస్తుండగా, మన ద్వారా దేవునికి వందనాలు చెల్లిస్తుండగా ఎవరు వస్తారు మన దగ్గరికి? రావడానికి ధైర్యం ఉండిద్దా? రావడానికి దమ్ము ఉండిద్దా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు భయపడ్డావు అంటే, నువ్వు పిరికివాడిగా ఉన్నావు అంటే, పిరికిదానిగా ఉన్నావు అంటే నీవు సరిగ్గా దేవునికి స్తుతులు చెల్లించట్లా, నోరారా స్తోత్రాలు చెప్పట్లేదు. అందుకని భయపడ. అలా ఉండవద్దు అని ప్రభు పేరట, ప్రభు నామములో నేను మనం చేస్తున్నాను. షడ్రక్, మేషక్, అబేద్నెగోలో ఉన్న ధైర్యం, విశ్వాసం నీవు కలిగి ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట చెప్పిన ముగిస్తాను. దయచేసి దైవ గ్రంథముల నుండి శ్రేష్టమైన మాట, మూడవ మాట. పిల్లల అపోస్తలుల కార్యంలో మనం చూస్తే, చదవద్దులండి, 16వ అధ్యాయంలో మనం గమనించేస్తే, ఒక చిన్నది సోది చెబుతూ తన యజమానులకు బహులాభమును సంపాదించి పెడుతుంది. సోది చెప్తుంటే అందరూ వచ్చి డబ్బులు ఇస్తున్నారు, బహులాభం వచ్చేస్తా ఉంది. ఒకరోజు అనుకోకుండా ఆ సోది చెప్పే ఆ చిన్నది ఉన్న పరిసర ప్రాంతంలో కూడా పౌలు గారు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. పౌలు శీలలు ఇద్దరు అదే మార్గాన బయలుదేరుతా ఉన్నారు. ఆయన ఇంట నుండి, సంఘం నుండి బయటకు వచ్చాడో రాలేదో, సోది చెప్పే చిన్నది ఇంకొక విచిత్రమైన మాట చెప్పడం ప్రారంభించింది. ఇదిగో దేవుని సర్వోన్నతుడైన దేవుని దాసుడు ఈ మార్గంలో వస్తున్నాడు, కాబట్టి నేను ఇక్కడ ఉండటానికి వీలు లేదు. దేహానికి అన్ని తెలుసు, విశ్వాసుడిగా తెలియదు. దేహానికి అన్ని తెలుసు, విశ్వాసులు కాబట్టి విశ్వాసులు అయిపోతున్నారు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఈ మార్గమున వచ్చుచున్నాడు, కాబట్టి నేను ఈ చిన్నదారిలో ఉండటానికి వీల్లేదు. పడిపోయిందండి, ఆ చిన్నది పడిపోయింది. చిన్నదారిలో దురాత్మ పారిపోయింది. ఆ యజమాని ఏం చేస్తున్నాడు? హోలు గారి మీద కోపడి, నువ్వు ఇటు రాబట్టే మేము బంధించిన దయ్యం పారిపోయింది, ఇప్పుడు మాకు లాభం లేదు, వ్యాపారం లేదు అని నిందారోపణ మోపి పౌలు గారిని, శీల గారిని పట్టుకుని వారి అంగీలు లాగివేసి బెత్తములతో కొట్టారు. కసి తీరకుండా వారిని చెరసాలలో బంధించడానికి తీసుకువెళ్ళి వారి
చేతులకు బోండాలు బిగించారు, కాళ్ళకు బోండాలు బిగించారు. అంటే ఏంటి? కొయ్యలు ఉంటాయి, 2 చక్కలు ఉంటాయి, చక్కలకు బెజ్జాలు ఉంటాయి, అలా వేసేస్తారు. లాగితే చేయి కిందకి అది ఇలాగే ఉండిపోయి పెట్టండి. ఒక 10 నిమిషాలు పెట్టండి, 500 వస్తుంది మీకు. 10 నిమిషాలు చేయి పెడితే మీకు 500 పెట్టండి. ఎక్కువసేపు ఉంచలేమండి. ఎక్కువసేపు పెట్టామనుకోండి చేతులు తిమ్ముళ్ళు వచ్చేస్తాయి. ఇంకెక్కువసేపు కొమ్మరపోతాయి. అంటే రక్త ప్రసరణ ఎట్టుంటే జరిగింది కానీ ఎట్టుంటే జరగదు. రక్త ప్రసరణ జరగదు. రక్తం క్లాట్ అయిపోయి స్పర్శ కోరిపోయింది అనమాట. చేతుల్లో స్పర్శ ఉండదు. ఏం వాళ్ళ సేమ పుట్టినా దోమ పుట్టినా లాగడానికి కూడా తులుసుకోవడానికి ఏముండదు. పౌలు గారు అలాగ బంధించేశారు. సరే నడుచుకుంటూ వెళ్ళి గోడకో తగులుకొని దాన్ని సరి చేసుకుందాం, రుద్దుకుందామన్నా వాళ్ళు కూడా కాళ్ళకు బండాలు బిగించేశారు. అసలు నడవడానికి లేదు, కూర్చోడానికి లేదు. భయంకరమైన పరిస్థితి. కసి తీర కొట్టారు. కసి తీరక వారి చేతులకు కాళ్ళకు బండాలు బిగించి సరసాల్లో బంధించారు. ఆమె హల్లెలూయా నడియాలి. హల్లెలూయా. సరే, ఇన్ని దెబ్బలు కొట్టారు, చేతులు కాళ్ళకు బంధాలు బిగించారు. దేవుడు నమ్ముకోవడం వల్ల ఈ కీడు వచ్చింది. ఏం దేవుడు అని మౌనమున్నారా? లేదా? నా దేవుని శక్తి, నా దేవుని ప్రభావము నాలో ఉంది కాబట్టి నేను చేయబెట్టలా, యేసునామములో పోమని అచ్చనదారుల దురాత్మకు ఆజ్ఞ ఇవ్వలా. కానీ నేను వస్తున్నటువంటి స్పర్శ, నేను వస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క గాలి చూచే ఆ చిన్నదారుల దురాత్మ పారిపోయింది. అంటే నేను ఎంత దేవుని బిడ్డను, ఎంత శక్తి కలిగినటువంటి దేవుని కుమారుని వారికి వారే సంతోషపడ్డారు, వారికి వారి ఆనందభరితులయ్యారు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఆనందభరితులయ్యి ఏం చేస్తున్నారండి? సరసాలు ఉన్నవారు పాటలు పాడి దేవుని వారు స్తుతిస్తుండగా, దేవుని వారు ఆరాధిస్తుండగా, పాటలు పాడుతుండగా, స్తోత్రాలు చెల్లిస్తుండగా, దేవుని స్తుతిస్తుండగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్ధరాత్రి మధ్యరాత్రి భయంకరమైనటువంటి గాలి ఆ సరసాలను ముట్టడించింది. సరసాల పునాదులను ప్రార్థన చేసేసిందని పగిలిపోయాయి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎంత బంధించాలని అనుకున్నా కూడా దేవుని స్తుతించడం ద్వారా దేవుడు ఆ ముప్పు నుండి, ఆ అపాయం నుండి, ఆ కీడు నుండి దేవుడు మనలను విడిపించువాడి ఉంటాడు, విడుదల కలిగించువాడి ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇలా మనం గమనించేస్తే సరసాల బ్రద్దలైపోయింది. పౌలు శిలువ బయటకు వచ్చేసారు. సరసాల నాయకుడు కాపలా కాసేవాడు. ఇంకేముంది? బంధించబడిన వారందరూ పారిపోయారు. వారిలో పౌలు శిలువ కూడా పారిపోయారు. రోమా రాజులు వారు నన్ను శిక్షిస్తారు, చంపేస్తారు. వాళ్ళ చేతులు చచ్చేదానికంటే నాకు నేనే చనిపోవడం మంచిదని తన దగ్గర ఉన్న ఆయుధం తీసుకొని, కత్తి తీసుకొని చనిపోయాడు. అదే సమయంలో పౌలు శీల అక్కడ అయ్యారా, నేను అక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నా. వారిలో ఉన్న విశ్వాసం, వారిలో ఉన్న భక్తిని, వారు దేవుని స్తుతించుట, దేవుని స్తోత్రములు చెల్లించుట చూచినటువంటి చెరసానాయకుడు అంటున్నాడు, అయ్యారా మీరు పొందిన రక్షణ నేను పొందాలంటే ఏం చేయాలి? మీరు పొందిన రక్షణ, మీరు పొందిన విడుదల పొందాలంటే నేనేం చేయాలని పౌలు శీలను అడిగారు. వెంటనే పౌలు గారు చెప్పిన మాట తెలుసా? నీవును నీ ఇంటి వారును రక్షణ పొందాలి. హల్లెలూయా. నీవును నీ ఇంటి వారు మారుమనస్సు పొందాలి. నీవు నీ ఇంటి వారు యెహోవాను స్తుతించాలి.
వెంటనే సరసరాయకుడు అన్నాడు, ఆయన తడవెందుకు, నేను నా ఇంటి వారు రక్షణ పొందుతున్నాం, బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని వారు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామములో వారు బాప్తిసమును పొందారు. హల్లెలూయా. మీరు గమనించేది ఇక్కడ యెహోవాను స్తుతించుట ఎంత ప్రయోజనం కదండి. ఎరుకో కోట గోడలను దేవుడు కూల్చివేశాడు. ఎరుకో ప్రజల నుండి ఇశ్రాయేలుకు విడుదల దేవుడు ఇచ్చాడు. నీకు కూడా లోకము నుండి, లోక సంబంధమైన పాపము నుండి, లోక సంబంధమైన ఆచారాల నుండి విడుదల కావాలి అంటే నువ్వు నోరారా యెహోవాను స్తుతించాలి. దేవుని స్తుతించాలి, వారు కలిగి ఉండాలి. నువ్వు పనులు చేసుకో, పనికి వెళ్ళు, ప్రయాణం చేసుకో, ప్రయాణంలో ఉండు, బండి తోలు, ట్రైన్ ఎక్కు, బస్ ఎక్కు, విమానం ఎక్కు, ఎక్కడ నువ్వు ప్రయాణం చేసినా దేవుని నోరును దేవుని ఖాళీగా ఉంచాడో మనసారా కైమారా దేవునికి స్తుతులు చెల్లించు. హల్లెలూయా. హల్లెలూయా. ట్రైన్ పని చేస్తున్నా కూడా దేవుని స్తుతించుకోవచ్చు. ఆడవాళ్ళు పొలంలో పని చేస్తూ కూడా దేవుని స్తుతించవచ్చు. ఇదివరకు ఇప్పుడు చాలా నాలెడ్జ్ పెరిగింది కాబట్టి పొలాల్లో పనిచేసేవాళ్ళు పాడమంటే పాటపడి సెల్ ఫోన్లు పెట్టుకొని పాట వింటున్నారు. ఇదివరకు అట్టగానండి, వర్షం వచ్చినా ఎండ వచ్చినా చాలా పని చేసుకుంటా చక్కగా పాటలు పాడుకుంటుండేవాడు. అవి లోక సంబంధమైన వారు ఇంకోటానికి కాదు, కానీ వారు అవసరం తెలియకుండా పని చేస్తున్న సంగతిని మర్చిపోవడానికి వారు పాటలు పాడుకుంటూ పనిచేసేవారు. 2-3 పాటలు అయిపోయాక పొద్దే ఊగిపోయేది, చేతుల పని అంతా అయిపోయేది. అలసలు మర్చిపోయేవాడు, కష్టాన్ని మర్చిపోయేవాడు, ఎండలు మర్చిపోయేవాడు, ఒకవేళ వర్షం వచ్చి తడిచినా సరి మర్చిపోయేవాడు. వాళ్ళు పాడుతూ పనిచేస్తా ఉంటే వారి నరములు కండములు పనిచేస్తా ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ఇంటికి వచ్చి కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు కూడా అనేవాడు కాదండి. ఇప్పుడు ఏమైంది తెలుసా, పాటలు లేవు, పాళ్ళు లేవు, నిరునట్టు ఇచ్చుకొని ఇది నా పని తప్పదు, నా పని ఏం చెప్పి ఇదిగో చేస్తారు అని సీరియస్ గా ఆలోచిస్తూ చేస్తా ఉండేలాగే సాయంత్రానికి ఒళ్ళు నొప్పులు, బీపీ పెరగడాలు, తలనొప్పి రావడాలు, ఏదో ఒక రోగం అలా ఉందండి. దేవుని బిడ్డలు ఏం చేశారో దేవుని పిల్లలుగా మనం కూడా అదే చేయాలి. దేవుని స్తుతిస్తూ వచ్చేయి. ఎంత పని చేసినా కూడా అది నీ లెక్క కనబడే అవసరం రాదు. దేవుని స్తుతిస్తూ, దేవుని పాటలు పాడుకుంటూ, వాక్యము ధ్యానం చేసుకుంటూ, దేవుని మాటలు గుర్తు చేసుకుంటూ, దేవుని ఆశ్చర్యకారులు జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు పని చేస్తూ ఉంటే దేవుడు నీకు ఎంత సహాయం చేస్తాడు, ఎంతగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ప్రభువును చెప్పిన నెంబర్ 1, ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో కోట గోడ గురించి స్తుతులు చెల్లించారు, వారి విజయాన్ని పొందుకున్నారు. నెంబర్ 2, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని స్తుతించారు, అగ్ని గంధకముల నుండి రక్షించబడ్డారు. రక్షించబడమే కాదు, నాయకుడు రాజుగారు కూడా, అయ్యా మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, నేను పెట్టిన ప్రతిమను తీసివేసి ఇప్పటి నుండి దేశంలో మీరు ఆరాధించే దేవుడి మేము ఆరాధించినట్లుగా ఇప్పుడే సాగింపు చేస్తున్నా, ఇప్పుడే ప్రకటన చేస్తున్నా. రాజును మార్చివేసింది దేవుని స్తుతులు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది మాత్రమే కాదు, 3వది పిల్లరా, పౌలు శీలలు సరసాల నుండి వారు దేవుని స్తుతించినప్పుడు సరసాల బ్రద్దలైపోయింది. సరసాల నాయకుడు వారు మనసు పొంది బాప్తిస్మము తీసుకుని దేవుని సన్నిధించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి నువ్వు స్తుతిస్తున్నావు, ఒక్కడైనా మారారా? ఒక్కడైనా మార్పు వచ్చిందా? ఒక్కడైనా దేవుని ఎందుకు రావడానికి ఇష్టపడుతున్నారా? ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో కోట గోడలు కూర్చున్నప్పుడు రాజు అయినటువంటి వారు మార్చబడ్డారు, దేవుని బిడ్డలుగా
చేర్చబడ్డారు. అలాగే షడ్రకు మేషకు అబేద్నెగోలు స్తుతించినప్పుడు రాజు మార్చబడ్డాడు, దేవుని బిడ్డగా తీర్చబడ్డాడు. అలాగే చెరసాల నాయకుడు పౌలు శిలువ యొక్క సాక్ష్యాన్ని బట్టి స్తుతులు బట్టి చెరసాల నాయకుడు మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, సంఘంలో చేర్చబడ్డాడు. మరి నువ్వు ఎలాగున్నావు? ఎవరు స్తుతిస్తున్నావు? దానికి మారి మాటలు, పోసుకున్న మాటలు, వ్యర్థమైన మాటలు, గంటల తరబడి మాట్లాడుకుంటూ, గంటల తరబడి సెలవులు చూసుకుంటూ నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావా? నీ జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నావా? అలా ఉండవద్దు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన సమయం దొరికింది అంటే మన నోట ఏం చేయాలి? యెహోవాను స్తుతించాలి. అదే మంచిది, అదే మంచిది. యెహోవాను స్తుతించడం మంచిది, యెహోవాను ప్రార్థించడం మంచిది, యెహోవా సహవాసము కలిగి జీవించుట మంచిది, మంచిది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా నువ్వు జీవించాలని, అలాగని జీవితాన్ని కొనసాగించి దేవుని రాజ్యానికి, మరొక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మనందరి వరకు దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తరవచ్చండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం దేవుని అడగండి. అయ్యా, నాకు సమయం ఇచ్చావు, నేను స్తుతించడానికి నోరిచ్చావు, కానీ నేను స్తుతించలేకపోతున్నాను, నేను ప్రార్థించలేకపోతున్నాను ప్రభు. అయ్యా, నేను స్తుతిస్తే మంచిదని కూడా తెలిసి అలాగే నేను చేయలేకపోతున్నాను. దానితో నన్ను క్షమించయ్యా, దానితో నన్ను క్షమించు ప్రభు. నీ సహాయం నాకు దయచే ప్రభు. ఇశ్రాయేలు పక్షముగా ఉండి ఎరువుకు కోట గోడలు కూర్చుని దేవా, మా పక్షముగా ఉండి మాకు అడ్డుగా వస్తున్నటువంటి అంధకార శక్తి, శరీర సంబంధమైన శక్తి, దుష్ట శక్తి అనే కోట గోడలు కూర్చివేయండి ప్రభు, కూర్చివేయండి. నీ సహాయం మాకు దయచేయండి ప్రభు అని ప్రభుని అడుగుదాం, ప్రభుని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కృపమైన ప్రేమ తండ్రి, నీ శ్రేష్టమైన అమూల్యమైన నామమునికై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నీ మాటల ద్వారా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందుకే నీకు వందనాలు. ఇతరుల వాక్యాన్ని మీరు కట్టండి, వారి చేయండి. వాక్యానుసరము నడిచినట్లుగా, వాక్యానుసరముగా జీవించినట్లుగా మమ్మల్ని మీరు బలపరచమని, మీ కృప చేత మీరు ఆదరించి, మీరు కనికరించమని, మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోమని యేసువరకు చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీళ్ళందరూ నిలబడి వారి వారితుడిగా కానుకలు స్వీకరించబడతాయి.